నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చరిత్ర చెప్పుకునే విజయమే కాదు, ఈ విజయమే ఓ చరిత్ర. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అద్భుతం క్రియేట్ చేసింది. 28 ఏళ్ల ఠాక్రే కుటుంబ డామినేషన్ కు బ్రేక్ వేస్తూ మొదటిసారిగా ముంబైలో కమలం పార్టీ మేయర్ కనిపించబోతున్నారు. గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఈసారి అంతకు మించిన విజయాన్ని అందుకున్న బీజేపీ శివసేనతో కలిసి అవలీలగా మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మహాయుతి విజయ రహస్యమేంటి? ఈ ఫలితాలు చెప్తోందేంటి? రాష్ట్ర రాజకీయాలను ఈ ఫలితాలు మలుపు తిప్పబోతున్నాయా? టీఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ సునామీ. 28 ఏళ్ల ఠాక్రే కుటుంబం కోట బద్దలు. ముంబై కార్పొరేషన్ మహాయుతిదే. మహాయుతి సక్సెస్ సీక్రెట్ ఏంటి? పురపాలికలన్నింటిలో మహాయుతిదే జోరు. రాష్ట్ర వ్యాప్తంగా 29కి 25 చోట్ల గెలుపు. ఈ ఫలితాలతో స్టేట్ పాలిటిక్స్ లో మలుపులేనా? బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించింది. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ సంస్థపై ఠాక్రే కుటుంబం ఆధిపత్యానికి ముగింపు పలికినట్లయింది. చాలా ఏళ్ల తర్వాత ముంబైకి బీజేపీ శివసేన నుంచి మేయర్ రాబోతున్నారు. శివసేన షిండే వర్గంతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఠాక్రే కుటుంబంలో చీలిక తీసుకువచ్చింది. బీఎంసీలో మొత్తం 227 స్థానాలు ఉండగా 118 సీట్లు గెలుచుకున్న బీజేపీ శివసేన కూటమి మెజారిటీ మ్యాజిక్ సంఖ్యను ఈజీగా దాటేసింది. వీటిలో బీజేపీ 89 సీట్లు గెలుచుకోగా షిండే శివసేన 29 స్థానాల్లో విజయం సాధించింది. 1997 నుంచి బీఎంసీలో శివసేన హవా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో శివసేన యూబీటీ 65 సీట్లు గెలుచుకుంది. రాజ్ ఠాక్రేకు చెందిన ఎంఎన్ఎస్ 6, శరద్ పవార్ ఎన్సీపీ 1 సీటు గెలుచుకుంది. కాంగ్రెస్ 24 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం 8, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ 3, సమాజ్వాదీ పార్టీ 2 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి 2 స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. రెండు 2017 ఎన్నికల్లో బీజేపీ 82 సీట్లు సాధించగా ఇప్పుడు ఆ సంఖ్యను 89కి పెంచుకుంది. బీఎంసీపై పట్టు నిలుపుకునేందుకు విభేదాలకు స్వస్తి పలికి మరీ ఎన్నికల ముంగిట ఠాక్రే సోదరులు చేతులు కలిపినా లాభం లేకుండా పోయింది. బీఎంసీ సహా రాష్ట్రంలో మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ముంబైతో పాటు అత్యధిక కార్పొరేషన్లలో మహాయుతి ఆధిపత్యం కంటిన్యూ అయ్యింది. శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల ఘోర ఓటమే చవిచూసింది. సొంత గడ్డ అయిన పూణేలోనూ ఘోర పరాభవం పాలైంది. కాంగ్రెస్ కూడా చాలా కార్పొరేషన్లలో చతికిల పడింది. నిజానికి బీఎంసీ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సింది. అయితే రాజకీయ అవసరాలు, ప్రయోజనాల లాంటి కారణాలతో 10 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. మొత్తం మీద దాదాపు 75,000 కోట్ల బడ్జెట్తో ఆసియాలో కాస్ట్లీ మున్సిపాలిటీకి ఫస్ట్ టైం బీజేపీ మేయర్ రాబోతున్నారు. శివసేన మహారాష్ట్రలో ఈ పేరు ఓ సంచలనం. అలాంటిది ఆ పార్టీ పని అయిపోయిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ముంబైలో ఒకప్పుడు శివసేన పార్టీ అనేది తిరుగులేని శక్తి. బాల్ ఠాక్రే నుంచి ముంబైలో ఆ పార్టీ హవానే కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే పార్టీ చీలిపోవడం, ఆ తర్వాత పరిణామాలతో శివసేన బలహీనంగా మారింది. ఇప్పుడు బీఎంసీ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ సంగతి దాదాపు ఖతం అనే వాదన వినిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే అధికార యావే ఇందుకు కారణమనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ మహాయుతికే ఓటేశాయి. అయితే ఠాక్రే సోదరులు కలిసిపోయారు. అద్భుతం జరగబోతోందని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది.
అన్నాదమ్ములు కలిసినా పెద్దగా ఎఫెక్ట్ లేకపోవడం చర్చకు దారితీస్తోంది. జనాల్లో మరాఠీ సెంటిమెంటును మరింత రగిలించి మహాయుతిది హిందీ పెత్తనం అనే ప్రచారాన్ని అన్నదమ్ములు కలిసి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మహారాష్ట్రేతర ఓటర్లు బీజేపీ వైపే చూశారు. ఇది కమలం పార్టీకి బాగా కలిసి వచ్చింది. ముంబైతో సహా మెజారిటీ మున్సిపాలిటీల్లో మహాయుతి స్పష్టమైన విజయం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మజ్జీ లడ్కీ బహీన్ యోజన కింద మహిళలకు నెలకు 1500 రూపాయల నగదు బదిలీ మహాయుతికి కలిసి వచ్చింది. మహిళా ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా చేసింది. ఇక ముంబైలో మరాఠా ఓబీసీ ఓటర్లు కీలకం. ఠాక్రే బ్రదర్స్ మరాఠా సెంటిమెంట్ ఎత్తుకోవడంతో రిజర్వేషన్లు, వెల్ఫేర్ స్కీమ్స్ తో ఓబీసీలను ఆకట్టుకుంది మహాయుతి. ఇది ఎన్నికల్లో కలిసి వచ్చింది. ఏక్ హే తో సేఫ్ హే, బటేంగేతో కటేంగే లాంటి స్లోగన్లతో హిందూ, ఓబీసీ ఓటర్లను ఏకం చేయడంలో సక్సెస్ అయ్యారు. ముంబైలో స్థానిక సమస్యలపై ఫోకస్ పెంచి మోదీ ఇమేజ్ కు బదులు లోకల్ క్యాండిడేట్లను ప్రమోట్ చేశారు. ఈ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయింది. ఇక ఆర్ఎస్ఎస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడమే కాదు, వేలాది మీటింగ్స్ చేపట్టింది. ఇది మహాయుతిని బలోపేతం చేసింది. ఇకటు మహావికాస్ అఘాడీలో విభేదాలు కూడా బీజేపీ కూటమికి కలిసి వచ్చాయి. చరిత్రాత్మక విజయానికి కారణమయ్యాయి. బాంబే మేయర్ ఎలక్షన్లో బీజేపీ గెలిచింది. మొదటిసారి 30 సంవత్సరాల తర్వాత ఇవన్నీ వచ్చినాయి అంటే ఇది బీజేపీ గెలుపు కాదు, శివసేన ఓటమి. బాల్ ఠాక్రే ఈ శివసేన పార్టీ దాదాపు 55 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం నుంచి బలంగా తీసుకొచ్చి ఒక పెద్ద ఫోర్స్గా చేసాక ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే సరిగా మెయింటైన్ చేసుకోలేకపోయాడు. ఆ కొడుకుతో పాటు బంధువులతో దెబ్బలాడుకున్నారు. ఇవన్నీ చేశాక అనుకోని అవకాశం శివసేనకు వచ్చి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవ్వాడు. ముంబైతో పాటు అత్యధిక మున్సిపాలిటీలను బీజేపీ గెలుచుకోవడం ఫడ్నవీస్ ను మరింత స్ట్రాంగ్ చేసింది. మరో పరీక్ష నెగ్గిన ఏక్నాథ్ షిండే కూడా కూటమిలో తన స్థానాన్ని స్ట్రాంగ్ చేసుకోవడంతో పాటు అసలు సిసలు శివసేన తానే అని జనంతో నిరూపించుకున్నారు. ఓవరాల్ గా బీఎంసీ విక్టరీతో ఇప్పుడు కమలం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను కూడా మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదో మున్సిపాలిటీ ఎన్నిక మాత్రమే. అయితే దేశమంతా ఆసక్తి కనిపించింది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనే కాదు, మహారాష్ట్ర రాజకీయం ఏం మాట్లాడుకుంటోంది, ఓటరు ఆలోచన ఏంటని అంతో ఇంతో క్లారిటీ వస్తుందని ఎదురుచూసిన ఎన్నిక ఇది. కట్ చేస్తే కమలం పార్టీ కూటమి విజయ దుందుబి మోగించింది. మరి ఈ ఫలితాలు ఇస్తున్న సందేశం ఏంటి? అన్నాతమ్ములు కలిసి వచ్చినా ఎందుకు సత్తా చాటలేకపోయారు? ఈ ఫలితాలతో మహారాష్ట్ర రాజకీయం మారబోతోందా? సోదరులు కలిసినా పార్టీకి కలిసి రాలేదు. బీఎంసీ ఫలితాలిస్తున్న సందేశం ఏంటి? ఠాక్రే కుటుంబం పని అయిపోయినట్లేనా? ఠాక్రే సోదరులు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? రాజకీయంగా అన్నాదమ్ముల ఫ్యూచర్ ఏంటి? రాష్ట్ర రాజకీయాలపై ఫలితాల ఎఫెక్ట్ ఎంత? మహారాష్ట్రలో బీజేపీ గేర్ మార్చడం ఖాయమా? ఠాక్రే ఫ్యామిలీ చేతుల్లో ఏకంగా 2.5 దశాబ్దాలు ఉన్న అతిపెద్ద కార్పొరేషన్ మీద ఇప్పుడు కాషాయ జెండా ఎగిరింది. శివసేన రాష్ట్రంలో అధికారం రావడానికి ముందు ముంబై కార్పొరేషన్ మీదనే పట్టు సాధించింది. బీఎంసీ శివసేనకు మాత్రమే సొంతం అని రాజకీయ వర్గాలే డిసైడ్ అవుతూ ఉంటాయి. అలాంటి కార్పొరేషన్ ను మిత్రపక్షాలతో కలిసి బీజేపీ గెలుచుకోవడం అంటే మహారాష్ట్ర పాలిటిక్స్ లో అతిపెద్ద మలుపు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముంబై నగరంపై పట్టు నిలుపుకోవాలంటే బీఎంసీ నెగ్గి తీరాల్సిందే అని ఠాక్రే ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసింది. పాత కోపాలను మర్చిపోయి మరీ కలిసిపోయినా కాలం మాత్రం కలిసి రాలేదు. 2005 నుంచి ఠాక్రే సోదరులు ఎవరి దారి వారిదే అన్నట్లు ఉన్నారు.
ఎంఎన్ఎస్ పేరుతో వేరు పార్టీ పెట్టుకున్న తమ్ముడు రాజ్ ఠాకరే బయటకు వెళ్లిపోయారు. అలాంటిది బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో చెక్ పెట్టాలని ఆ విభేదాలన్నీ మరిచిపోయి అన్న ఉద్ధవ్ ఠాక్రేతో రాజ్ ఠాకరే చేతులు కలిపారు. ఇంత చేసినా మళ్లీ చేదు అనుభవమే మిగిలింది. బీఎంసీ ఓటమి ఠాక్రే సోదరుల రాజకీయ భవిష్యత్ను ప్రశ్నార్థకం చేయడమే కాదు, నగరంపై ఠాక్రే బ్రాండ్ ప్రభావాన్ని కూడా తగ్గించేసింది. నిజానికి ఈ ఇద్దరు అన్నదమ్ములు మరాఠీ ఓట్లను ఏకం చేసి బాల్ ఠాక్రే వారసత్వాన్ని కాపాడాలి అని భావించారు. అయితే ఏ ప్లాన్ వర్కౌట్ కాలేదు. పైగా గతంలో నాన్ మరాఠీలపై రాజ్ ఠాకరే చేసిన ఘాటు వ్యాఖ్యలు, హింసాత్మక చర్యలు కూటమిని వీక్ చేశాయి. ముంబైలో 65% మంది నాన్ మరాఠీ ఓటర్లు ఉన్నారు. వాళ్లంతా బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇక ఠాక్రే సోదరుల ప్రచారం కూడా సోగా సాగింది. దూరదృష్టి కాదు కదా, ఎలాంటి పవర్ పాయింట్ కనిపించలేదు. మరాఠీ అస్మిత అనే అంశం చుట్టే తిరిగారు తప్ప మౌలిక సదుపాయాలు, అభివృద్ధిపై పెద్దగా ప్రొజెక్ట్ చేయలేకపోయారు. ఇది జనాలకు కోపం తెప్పించింది. పైగా మహాయుతి కూటమి చేపట్టిన ట్రిపుల్ ఇంజన్ పాలన ప్రచారం ముందు ఠాక్రే సోదరుల ఎమోషనల్ క్యాంపెయిన్ పెద్దగా పని చేయలేదు. కట్ చేస్తే ఇద్దరు అన్నదమ్ములకు ఘోర పరాభవం మిగిలింది. ఠాక్రే సోదరుల వైఫల్యానికి ప్రధాన కారణం ఓటర్ల ప్రాధాన్యతలు మారడమే. ఒకప్పుడు కేవలం భావోద్వేగాల మీద నడిచిన ముంబై రాజకీయాలు ఇప్పుడు అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, స్థిరమైన పరిపాలన వైపు మళ్లినట్లు కనిపిస్తున్నాయి. ఇకటు ఎన్నికల ఫలితాలు డీకోడ్ చేస్తే ఠాక్రే సోదరులకు కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. ముంబైని కాపాడుకోవడంలో విఫలం అయినా తిరిగి కోలుకోగలమన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు ఠాక్రే సోదరులకు ఇచ్చినట్లు అయిందనేది మరికొందరి వాదన. ఉద్ధవ్ పార్టీ బీజేపీ తర్వాత స్థానంలో ఉండడమే కాదు, షిండే సేనతో కంపేర్ చేస్తే ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. సోదరుడితో చెయ్యి కలపడం కోసం మహావికాస్ అఘాడీకి దూరం కావడంతో ఉద్ధవ్ సెక్యులర్ ఓట్లు కోల్పోయారని అంటున్నారు. అయితే బాల్ ఠాక్రే మీద స్థానికుల్లో ఉన్న ప్రేమాభిమానాలు పూర్తిగా చెరిగిపోలేదని, ఉద్ధవ్కు వచ్చిన స్థానాలను బట్టి అర్థం చేసుకోవచ్చనేది మరికొందరి ఒపీనియన్. ముంబైని గెలవడం కంటే పార్టీని రక్షించుకోవడం ఇప్పుడు ఠాక్రేలకు కీలకం. ప్రస్తుతానికి ఎక్కువ సీట్లు దక్కకపోయినా రేపో మాపో గాలి తమ వైపు తిరగవచ్చును అనే ఆశ ఇద్దరు అన్నదమ్ములకు మిగిలింది. రికార్డు విజయం బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ఫలితాలు 2029 ఎన్నికలకు రూట్ మరింత క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇకటు మరో కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ పూణేలోనూ బీజేపీ కూటమి ఆధిక్యం సాధించడం హైలైట్. ఇక్కడ బాబాయ్ శరద్ పవార్, అబ్బాయి అజిత్ పవార్ కలిసి పోటీ చేసిన ఫలితం లేకుండా పోయింది. బీఎంసీ మినహా మహారాష్ట్రలో జరిగిన మిగిలిన 28 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ బీజేపీ కూటమి మంచి విజయాలను నమోదు చేసింది. 29కి పైగా కార్పొరేషన్లలో 2869 సీట్లు ఉంటే బీజేపీ కూటమి దాదాపుగా 1517 స్థానాలను దక్కించుకుంది. ఈ విధంగా చూస్తే అధికారం సాధించిన ఏడాదిన్నరలో స్థానిక ఎన్నికల్లో అదే విజయాన్ని నమోదు చేయడం బీజేపీ కూటమికి ఒక రికార్డు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపునకు సాక్ష్యంగా మారుతున్నాయి. మరి ఈ ఓటమి తర్వాత ఉద్ధవ్ ఠాక్రే తిరిగి కాంగ్రెస్ శరద్ పవార్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీతో కలిసి వెళ్తారా, లేదా రాజ్ ఠాక్రేతోనే ప్రయాణం కొనసాగిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది.